నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ డిబేట్. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ఏ పార్టీతోనైనా జట్టు కట్టేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట. గతంలో పొత్తుల విషయం మీద క్లియర్ కట్గా చెప్పకపోయినప్పటికీ నర్మగర్భంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు తన వైఖరికి సంబంధించి కంప్లీట్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి మేము టీడీపీ కానీ, లేకపోతే మేము బీజేపీ కానీ, లేకపోతే జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కూడా కలిసి పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఎవరితోనైనా జట్టు కట్టడానికి మేము సిద్ధం. వైసీపీ విముక్త రాష్ట్రం కోసం మేము ఎటువంటి రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకైనా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి టీడీపీ బీజేపీతో కలుస్తుందా అనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. గతంలో టీడీపీ బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. మరి మోదీతోటి చంద్రబాబు కలిసినప్పుడు మాట్లాడలేదా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమైనటువంటి రీతిలో కూడా మాట్లాడారు. అలాగే అధికారం దక్కనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి కులాలు, మైనారిటీలు, ఇతర వర్గాల్లోని అభ్యుదయవాదులతో కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను సాధిస్తాం. వచ్చే ఎన్నికల్లో దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి ప్రణాళికతో మేము ముందుకు వెళ్తామనేటువంటి మాట కూడా చెప్పారు. పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీజేపీతో ఇప్పటివరకు పొత్తులో ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఒక సంయుక్తమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేవు. రెండు పార్టీలు కూడా విడివిడిగానే ఇప్పటివరకు కూడా కార్యాచరణను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ, లేకపోతే జనసేన, బీజేపీ, ఇతర ఏ పార్టీలైనా సరే విడివిడిగా అయినా లేకపోతే కలిసి అయినా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, నిజంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అడుగులు వేస్తారో. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి వైసీపీ నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి. అలాగే దేవినేని యశ్వంత్ గారు ఉన్నారు జనసేన నుంచి. అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా యశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మురళి గారు నమస్తే. పక్కా రాజకీయ పార్టీగా జనసేన ఆవిర్భవించింది అనుకోవాలా? చేసినటువంటి రాజకీయ వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది. ఏ పార్టీతోనైనా సరే వైసీపీ విముక్త రాష్ట్రం కోసం మేము జట్టు కడతాం, ఎటువంటి పొత్తులైనా పెట్టుకుంటాం, లేకపోతే ఒంటరిగానైనా మేము పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎలా చూడాలి వీటిని? ఖచ్చితంగా సార్, పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అజెండా ఒకటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దించడమే ప్రధాన అజెండా. దానికోసం మేము తెలుగుదేశంతో పోతాము, బీజేపీతో పోతాము, బీజేపీ మేము కలిసిపోతాం అనేది కాదు. వ్యూహం అనేది చివరి క్షణంలో ఖచ్చితంగా బయట వస్తుంది. ఇప్పుడు సమయం కాదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏదో అధికార పార్టీ అడిగిందని మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి తగినట్టు రాష్ట్రాన్ని కాపాడడం ప్రధాన ధ్యేయం మాకు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు వేసుకోవాలో అది మా వరకు ఉంటాయి. అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ కాబట్టి పొత్తుల గురించి ఏం జరుగుతాయనేది కంప్లీట్లీ అపోజిషన్ పార్టీకి సంబంధించిన విషయాలు. ఆ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం సార్. ఖచ్చితంగా అనుకుని సాధ్యత తీరుతాం. 2023 కానివ్వండి, 24 కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహంలో ఖచ్చితంగా గెలుపు మాదే సార్. ఎస్, రైట్. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. జనసేన క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చింది, వైసీపీపై మా ఒంటరి పోరు, ఏ పార్టీతోనైనా జట్టు కట్టి దీనికి సంబంధించి వైసీపీ విముక్త రాష్ట్రం కోసం మేము పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏదైతే చెప్పామో ఇప్పుడు అదే చెప్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా మా పోరాటం వైసీపీ పైనే అనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, ప్యానెల్లో ఉండే అందరికీ నా నమస్కారం. గారు మీకు కూడా నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాదు, ఎప్పుడైనా సరే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రోజైనా ఆయన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారే కానీ అధికారంలో ఉండే తెలుగుదేశాన్ని లేకపోతే ఇంకొకరిని ఎప్పుడు కానీ ప్రశ్నించలేదు. మనం చూస్తాం 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు వచ్చారు. ఆ రోజు ఏమైతే హామీలు ఇచ్చారో ప్రజలు దాన్ని ఇప్పుడే మర్చిపోయారనుకోండి. ఆ రోజు వాళ్ళు హామీలు ఇచ్చారు, మేమే హోదా తెస్తాము, మేమే వెనకబడి జిల్లాలకు నిధులు తెస్తాము, అదేవిధంగా 600 హామీలు కల్పించారు. ఆ 600 హామీలు ఏమైందో, ఆ హోదా ఏమైందో ఏం చెప్పారు? ఆ రోజు చెప్పిన దానికి 2019 ఏం చేశారో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కొడుకులు ఇద్దరు తోడు దొంగలు,
రాష్ట్రాన్ని దేవచేశారు, మోడీ పాచిపోయిన అంటించాడు అని చెప్పేసి మళ్ళీ బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తులోకి రావడం జరిగింది. అంటే ఒక నిరకలు లేని మార్క్స్ కోసం పవన్ కళ్యాణ్ ఆ రోజు మేమే బీజేపీ తెలుగుదేశమే అని జనాలు నమ్మించి ఓట్లు వాళ్ళు ఇప్పించుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్పారు, ఇంకొక మాట కూడా చెప్పారు పవన్ కళ్యాణ్, పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకుంటాం, రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏ రాజకీయ పార్టీకి ఉండవనేటువంటి క్లారిటీ కూడా ఇచ్చారు కదా. చెప్తుంది దాని గురించి 45% మాకు వస్తే 46.2% ఆ 3 రాజకీయ పార్టీలు కలిపి రావడం జరిగింది. అంటే 1.2% లో మేము ఆ రోజు అధికారాన్ని కోల్పోవడం జరిగింది. మళ్ళీ 2019లో వచ్చారు, ఒకరికి 39%, ఒకరికి 5.8%, ఒకరికి 0.8%, మాకు 51% వచ్చింది. అంటే ప్రజలు మీ పైన ఎంత విశ్వసించారో దాన్ని బట్టి అర్థం అవుతుంది. ఈరోజు మేము కూడా అదే చెప్తున్నాం, ఆయన రాజకీయ చతురత కానికీళ్ళు కాదు, పక్కన పేపర్ రాయిస్తుంటే చూసి చెప్పేది కాదు, కనీసం దాన్ని చూసే ఓపిక టైం కూడా లేదు. రేపు నువ్వు ఎన్నికల్లో ఏం జరుగుతావు అంత ఆడు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ పార్టీని అంతా అప్పచెప్పేసి నువ్వు ప్యాకేజ్ తీసుకునేసి డ్రాప్ అయిపోతావు. పేపర్లో రాసిస్తే చదివేది ఎవరో, పేపర్లో రాసిస్తే చదివేది ఎవరో, చదివే దాంతో ఎవరు స్పష్టంగా పనికిరాని వ్యాఖ్యలు రాసుకోము, గుర్తుపెట్టుకోము సార్. పవన్ కళ్యాణ్ నాలెడ్జ్ ఏందో, చిన్న స్లిప్పుల్లో నోరు తడబడుకుంటా తెలుగు మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసు. 5 నిమిషాలు తప్పులాగా మాట్లాడతారా మీ నాయకుడు? 5 నిమిషాలు తప్పులాగా తెలుసు. ముందు పర్సంటేజ్ ఓట్లు మళ్ళీ అధికార పక్షాన్న లేదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న విమర్శిద్దరు. ముందు ఫస్ట్ మీరు ఓట్లు శాతం పెట్టుకోండి. 9 ఏళ్ళు 8 ఏళ్ళు పార్టీ పెట్టి 5% ఓట్లు పెట్టలేదు. మళ్ళీ మీరు కూడా రాజకీయాల గురించి ఇంకొకరికి ఉపన్యాసం ఇస్తారు. మీకంత దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లకు రండి, ఎలక్షన్లకు నాయకుడిని సినిమా డైలాగ్ లో చెప్పండి. మీ నాయకుడే చెప్పాడు, నాకు వస్తారు జనం గాని ఓట్లేరని, ఆయనకే అర్థమైంది. అవునండి, అయ్యా ఒకటి మేము ఓడిపోయినా జనం వస్తుంది. ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ బయట వచ్చే పరిస్థితి మీకు లేదు. ధైర్యం ఉంటే మీరు ఆయన గాని మీరు గాని ఎక్కడ పనిచేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు అధికారం రావాలని మేము అడగలేదే. జనసేన ఈ రోజు వాళ్ళ అధికారం రావాలని ప్రయత్నం చేయడం లేదు, వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేయలేదు. ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము విమర్శిస్తున్నాం. ఆయనే కావాలంటే ఇటీవల వేణుగోపాల్ గారు దీనికి సంబంధించి ఇటీవల అధికారంలోకి వస్తాము, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని అయితే అనేటువంటి మాటలు కూడా పదే పదే మాట్లాడుతున్నారు. ఒకవేళ ఉంటే గతంలో ఉండేదేమో, సీట్ల శాతం సంపాదించి ఓట్లు సంపాదించి దీనికి శాతాన్ని పెంచుకోవాలనేటువంటి ఇదితోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గతంలో, ఇప్పుడు అధికారమే లక్ష్యంగా కూడా అందరూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా. వేణుగోపాల్ గారు వేరే వాళ్ళతో పొత్తుల గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి కావాలి, నాకు జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు బీజేపీ పార్టీ ఆదేశాలు ఇస్తే చంద్రబాబు నాయుడు దారి చూపించకపోతానని ఏ నాయకుడు చెప్పడు. తన కాన్ఫిడెన్స్ తనకు ఉండాలి. నేను వేణుగోపాల్ గారు ప్రతి రాజకీయ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి వేణుగోపాల్ గారు ప్రతి రాజకీయ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. జనసేన స్టాండ్ ఏంటో క్లియర్ గా చెప్పారు వారు. మీరు ఇప్పుడు విమర్శించే మీరే కాదు, మేము కూడా విమర్శించగలుగుతాం. మీరు మీ పార్టీ గురించి మాట్లాడండి. బీజేపీతో పొత్తు లేదా తెలుగుదేశం పొత్తు గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ దిగజారిపోతారు. అంటే మీకు బలం లేదు ప్రజల్లో, రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు దాన్ని కన్విన్స్ చేసుకుంటాడు, లేదా బీజేపీ. యశ్వంత్ గారు వేరే గెస్ట్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాల్ గారు రైట్ అండి. ఎస్ మన్నెంకోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు, ఏదైనా సాధ్యమే అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ఇటు బీజేపీతో సింగిల్గా జట్టు కడతామా, లేకపోతే టీడీపీ బీజేపీ జనసేన సంయుక్తంగా ముందుకు వెళ్తాయా అనేటువంటి ఇప్పుడైతే చెప్పలేను, కానీ ఖచ్చితంగా వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ఏ స్టెప్ తీసుకోవడానికైనా మేము రెడీ అయినటువంటి రీతిలో జనసేన పక్కా రాజకీయ పరమైనటువంటి స్టెప్ తోటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరుగుతుంది,
అని చెప్పడం అనేటువంటిది అది పక్కా అవకాశవాదం. మ్మ్. మొదట మనం గమనించాల్సింది. ఓకే. ఎందుకంటే అవకాశవాదపరమైనటువంటి పొత్తులు కానివ్వండి, ఎత్తులు కానీ వేయడానికి చెప్పేటువంటి కన్వీనియంట్ గా చెప్పేటువంటి మాట. మ్మ్. అందువలన పవన్ కళ్యాణ్ గారు తన ఆదర్శాలు లేకపోతే ఇంకోటి వాటన్నిటిని పక్కన పెట్టేసి, ఎస్ నేను రాజకీయ నాయకుడిని, ఎప్పుడు నాకు ఏది వాటంగా వేస్తే దాంతో నేను వ్యవహరిస్తాను అని చెప్పి నిజాయితీగా చెప్పమనండి, ఏం తప్పేం లేదు. ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీని తిట్టని బూతులు తిట్టారు, ఇదే బీజేపీని తిట్టని బూతులు తిట్టారు. ఆ రెండు పార్టీలతో కూడా కలవచ్చు అని చెప్పేసి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని చెప్పడం అంటే ఏంటంటే పక్కా అవకాశవాదం అది. మ్మ్. అందువలన ఏం మారింది? ఆయన తిట్టినప్పటికీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వైఖరిలో కానివ్వండి లేదా బీజేపీ వైఖరిలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి దానిలో ఏం మారింది? ఏం మారలేదు. పవన్ కళ్యాణ్ మారుతున్నాడు తనకి అధికారం కోసమో లేకపోతే 4 సీట్లు సంపాదించి చక్రం తిప్పాలనేటువంటిది కానీ ఏదైనా కానీ ఆయన మారుతున్నాడు తప్ప, అందుకని దానికి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అనేటువంటిది ఒక అందమైనటువంటి మాట. ఇప్పుడు జరగచ్చు, ఎందుకంటే ఆయన ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గురించి, బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి విమర్శల్ని జనసేనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మర్చిపోలేదు. ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ తోటి సర్దుబాట్లు కానీ లేకపోతే ఆ పార్టీకి మద్దతు కానీ ఇచ్చేది లేదు అని పదే పదే చెప్పినటువంటి దాని మీద ఇవాళ తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది హార్డ్ కోర్ మద్దతుదారులు దాన్ని జీర్ణించుకుంటారని మనం అనుకోలేము. అందుకనే తెలివిగా పార్టీ ఆవిర్భావ సభలో బీజేపీ నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని, లేదా వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి ఎవరితో అయినా కలుస్తానని చెప్పేసి ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, వీళ్ళందరినీ కూడా వీర ప్రతిజ్ఞలు, సూర ప్రతిజ్ఞలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా తగ్గండి అబ్బాయి, మనం తెలుగుదేశం పార్టీ తోటి, సరే బీజేపీతో అంతకుముందే ఒప్పందం చేసుకున్నారనుకోండి, తెలుగుదేశం పార్టీతో కూడా కలవాల్సి వస్తుందని చెప్పేసి పరోక్షంగా ఆయన మద్దతు ఇచ్చారు. అందువల్ల వాళ్ళందరూ దాన్ని జీర్ణించుకుంటారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటిది ఒక్కొక్కటి క్రమంగా తెరలన్నీ తొలగిపోతున్నాయి. తెర వెనకాల జరుగుతున్నటువంటి భాగవతాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ అమిత్ షాని లేదా మన బీజేపీ నాయకుల్ని ఏ విధంగా విమర్శించిందో, లేదా బీజేపీ నాయకులు తమ నాయకులను ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అవమానించిందో ఇప్పటి వరకు టీవీ చర్చల్లో పుంగాలుగా గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు అదే బీజేపీ అధినేత నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని మంత్రాలు చెప్పారు. అంటే అవమానాలని దిగమింగటానికి కానీ, లేదా ఎప్పుడైతే నోటికి ఏది వస్తే దాన్ని మాట్లాడటం కానీ, వాటన్నిటిని అబ్బాయితూ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనం మరి అంత మధ్యలోనే అనుకుంటున్నారా ఈ పార్టీల వాళ్ళు? ఏం చెప్పినా కానీ గొర్రెల్లాగా తలూపి దేనికైనా ఓటేస్తారనేటువంటి భావనలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అందువలన ఇటువంటి రాజకీయాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, ఒక స్పష్టత రాకుండానే మనం వీటి పర్యవసానాల గురించి చెప్పడం తొందరపడవుతుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి అస్పష్టత ఏంటి? మేము వారితో కలవచ్చు, వీరితో కలవచ్చు, లేదా మేమిద్దరం కలిసి వారితో కలవచ్చు, వారిద్దరితో కలిసి వీరితో కలవచ్చు అని తప్ప, ఒక రాజకీయ పార్టీగా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? రాజకీయాల్లో దాపరికమే ఉండదు. తెర వెనుక భాగతాలు ఉంటే ఈ జనానికి కొత్త అనుమానాలు కలిగిస్తాయి. అందువల్ల ఆ విధమైనటువంటి డూప్లిసిటీ, హిపోక్రసీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ నాయకత్వంలో కనిపిస్తున్నాయి. వీటన్నింటి నుంచి స్పష్టమైనటువంటి వైఖరి, ఎస్ మేము బీజేపీతో కలుస్తాం, కలవండి, అది మీ ఇష్టం రాజకీయంగా, లేదు మేము తెలుగుదేశం కలుస్తాం, కలవండి మీ ఇష్టం. దోబూచులు అట్లెందుకు? జనాన్ని మభ్యపెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఎస్ యశ్వంత్ గారు, క్లియర్ కట్గా దీనికి సంబంధించి ఒక క్లారిటీతో ముందుకు వెళ్తే బాగుంటుంది. ప్రజల్లో కూడా ఒక అస్పష్టమైనటువంటి కామెంట్స్ కానీ లేకపోతే విధి విధానాలతో ముందుకు వెళ్తే పార్టీకే నష్టం అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఏం చెప్తారు?
ఇంతసేపు పెద్దలు మాట్లాడినంత చిన్న క్లారిఫికేషన్ అండి. ఉమ్, మేము ఎవరితో కలుస్తాం, ఎవరితో చేతులు కలుపుతాం అనే దాన్ని పక్కన పెడితే వీళ్ళకి వైసీపీ రాక్షస పాలన, అసమర్థ పాలన ఎందుకు కనపడట్లేదు అర్థం కావట్లే. అంటే తెలుగుదేశం ఎవరితో కలుస్తుంది, జనసేన ఎవరితో కలుస్తుంది ముఖ్యము. ఒక పక్క రాష్ట్రాన్ని అమ్మేసి అప్పుల పాలు చేసి రోడ్లో పెడతా అంటే అది కనపడదు. రాక్షస పాలన అంతమొందించి ఓట్లు చీరలను ఇవ్వకుండా వైసీపీకి ఏం కావాలా, జనసేన సపరేట్ గా రావాలి, టీడీపీ సపరేట్ గా రావాలి, ఓట్లు చీలిపోవాలా, వీళ్ళు మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఉన్న అప్పులు చాలదు, అప్పులు పాలు చేసి తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని రోడ్లో పారేయాలి. ఇలాంటి రాష్ట్రాన్ని కాపాడాల్సి వస్తే ఒక విషయం ఆయన ఇందాక అన్నట్టు ఒక మాట మాడదాం. తెలుగుదేశాన్ని ఫస్ట్ వ్యతిరేకించింది మేమే సార్. తెలుగుదేశం పార్టీ కుంభస్థలం మీద కొట్టాలి అనే స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఈ రోజుకి మేము ఆ మాట మీద నిలబడి ఉన్నాం. వాళ్ళు తప్పు చేసినప్పుడు అమరావతి విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేసిన తప్పులు నిలదీశాము. వాళ్ళు తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాం వాళ్ళకి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కంటే దిగజారి మరి రాక్షస పాలన ఇస్తానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్ద దించాల్సిన అవసరం ప్రజల కోసం ఉంది. పవన్ కళ్యాణ్ గారి కోసమో, తెలుగుదేశమో, చంద్రబాబు నాయుడు కోసమో, జూనియర్ ఎన్టీఆర్ కోసమో కాదు. ఆంధ్రప్రదేశ్ లో నలిగిపోతున్న ప్రజల కోసం ఈ రాక్షస పాలన అంతమొందించాలంటే ఖచ్చితంగా వ్యూహం కావాలి. ఇప్పుడు మీరు ఇన్ని నీతులు మాట్లాడినారు కదా, ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను మన వైసీపీ నాయకులకి, మన కోటేశ్వరరావు గారికి. తిరుమలకి అమిత్ షా గారు వచ్చినప్పుడు ఇదే వైసీపీ నాయకులు కాలువ పైన రాళ్ళు వేశారు, నల్ల జెండాలు పట్టుకుని అడ్డగిచ్చారు కదా సార్. 3 నెలలకు వాళ్ళ విజయసాయి రెడ్డి వైసీపీ నాయకులు అడ్డగించారు. మీ రూలింగ్ లో ఏదో ఎంపీని ఒక మాట అనిన దానికి మీరు వ్యతిరేకించినప్పుడు మీ ఫ్లోర్ లీడర్లు, మీ అనంతపురం రాజమండ్రి ఎంపీ, ఒక నిమిషం సార్, రాజమండ్రి ఎంపీ భరత్ గారు, మేము 22 మంది ఉన్నాము, మా ఫ్లోర్ లీడర్లు ఇంతమంది ఉన్నారు, మా బలం ఇంత అని గొప్పలకు పోయి అమిత్ షాను విమర్శించారు. విమర్శించిన 4వ రోజు విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో అమిత్ షా గారితో కూర్చొని మంతనాలు చేస్తున్నారు. మీ సీఎం పై ప్రధానమంత్రి కాలు మొక్కుతారు. ఇప్పుడు దానికి చెప్పండి, మేము బీజేపీ కట్టుబడి ఉన్నాం. మిత్ర ధర్మం అది, పొత్తులో మిత్ర ధర్మం పాటించినాం తప్పితే మోడీ చెప్తేనే రాష్ట్ర అవసరాల కోసం కలిసే, రాష్ట్ర అవసరాల కోసం కలిసే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే, జనాల కోసం కలిసాం తప్పితే ఏదో జగన్మోహన్ రెడ్డి, ఒక్క నిమిషం అండి, ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే రాజశేఖర రెడ్డి వేవ్ పెట్టుకొని 2014 ఎందుకు గెలవలేకపోయాడండి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింగిల్ గా క్యాంపెయిన్ చేసి గ్రాఫ్ తగ్గించాడా లేదా? మీరు ఈరోజు చెప్తాన్నారు, లీడర్ మన కోటేశ్వరరావు గారు అన్నారు, లీడర్లకు ఒక క్లారిటీ లేదు, లీడర్లు ఇంకా డూప్లికేసీలో ఉన్నారని. ఏది డూప్లికేసీ సార్? విజయమ్మ ఓడిపోతే సంబరాలు చేసుకున్నాం, బొత్స ఈరోజు మినిస్టర్ అయితే అది డూప్లికేసీయా? లేదు రాజశేఖర రెడ్డి గారిని రాక్షసుడని తిట్టిన వాళ్ళంతా ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులుగా అంటే అది డూప్లికేసీయా? నిజాయితీగా అవును, తెలుగుదేశం తప్పు చేస్తే తెలుగుదేశాన్ని తిడతాం, వైఎస్ఆర్సీపీ తప్పు చేస్తే మాకు వాళ్ళు వీళ్ళు లేదు సార్. ఈ రోజు బీజేపీ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణకు వచ్చింది, ధర్నా వచ్చి కూర్చున్నాం. బీజేపీకి ఆ విషయంలో ఖచ్చితంగా వ్యతిరేకం. మేము కాదని చెప్పి చూపించండి, మీరు చూద్దాం. ఎక్కడైనా ప్రైవేటీకరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో మేము జై బీజేపీ అన్నామా? బీజేపీ తరఫున నిలబడ్డామా? మాకు జనం ముఖ్యం సార్. మీలాగా పదవులు, ఎమ్మెల్యేలు 150 కావాలా, 175 కావాలా, మేము ఓడిపోతే మా బతుకులు ఏమైపోతాయి, మా వ్యాపారాలు ఏమైపోతాయి, ఇలాంటి భయాలు మాకు లేవు. ఏ రోజన్నా నడి రోడ్ల జనాల మధ్యకి రాగలిగిన సత్తా ఉన్న వాళ్ళు మేము. మీ ముఖ్యమంత్రిని ఒక్కసారి జనాల్లోకి రమ్మని చెప్పండి. ఎమ్మెల్యేలు రాలేకపోతున్నారు సార్. గడప గడపకి పోయిన వారం మా ఊర్లో ఒక ఎమ్మెల్యేని నిలదీస్తే 14 మంది యువకుల్ని రిమాండ్ వేసి పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసేసి. ఎందుకో సార్? ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, అమ్మఒడి రాలేదు అని అడిగిన ఒక్క పాపానికి సంబంధం లేని వ్యక్తులు 14 మంది ఈ రోజు సబ్ జైల్లో, ఈ రోజుకి చిత్తూరు సబ్ జైల్లో ఉన్నారు సార్. మీకు బగిసుంటే ఆ సమాధానం చెప్పండి, లేదు దాటుకొని పొండి సార్, మాకు చేత కాదు, మా వ్యవస్థ ఇంతే, మా పాలన చేతకాంతనమని చేయి కట్టుకుని వెళ్ళిపోండి. కేసులు పెట్టించి నిన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ. వాళ్ళు ఏడుపులు చూస్తే అర్థమవుతుంది రాష్ట్రంలో మీ పరిస్థితి ఏంది. మళ్ళీ ఈ మాత్రం పాలనకి 175 మనకు ఎట్లా వస్తాయో. ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు అనే ముందు ఒక్కసారి తాము ఒక్కసారి అద్దంలో చూసుకోండి సార్. జనాలకు ఏం చేస్తున్నాం, తాడేపల్లి ప్యాలెస్ బయట ఏం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి పోవాలంటే 2 పక్కల పోలీస్ బ్యారికేడ్లు ఉండకపోతే బయట రాలేని పరిస్థితి మనకు. అలాంటి మీరు ఈ రోజు మేము ఎలక్షన్లు కట్టరాలో మాకు చెప్తారా? మిమ్మల్ని గద్ద దించి ప్రజల్ని కాపాడాలనుకుంటే ఎలాంటి స్టెప్ అన్నా ఎత్తుకుంటాం. ఇంకో విషయం స్పష్టంగా చెప్తున్నాం, త్యాగాలు చేసుకుంటా వాళ్ళని వీళ్ళని పల్లకలు పోయినాక మేము రావట్లేదు సార్. చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తాము, అమిత్ షాని చేస్తాము, ఇట్లాంటి పనికిమాలిన మాటలు మేము ఏ రోజు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. అది ఎలా అవుతుంది, ఏమవుతుంది, ఏదనేది చూడండి. ఇప్పుడు మీరు నాయకుడు ఏమో స్టేట్మెంట్ ఇస్తాడు,
ఇప్పుడు కార్యకర్తలు ఏమో టీవీలోకి వచ్చేమో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, ఏదైనా చంద్రబాబు అవగాహన నాయుడు సీఎం ఒక నేలకి దూరంతో మాట్లాడాలి, 2 నేలకి దూరంతో మాట్లాడకూడదు. నిన్న అది పవన్ మీ కళ్యాణ్ పార్టీ ఏం సిద్ధాంతం పెట్టాడు, సార్. నాకు అదే అధికారమే ముఖ్యమో, వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా ఇది చేయాలి, మేము ముగ్గురం కలిసి వస్తామో, ఇద్దరమే కలిసి వస్తామో, వచ్చి చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు అని చెప్పారు సార్ మీకేమన్నా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటారు. అదే సీఎం ఇప్పుడు అవునండి, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు సీఎం అని మీకు నిద్రలో కల్లోకి వచ్చి చెప్పాడా? కొన్ని మీడియాలో ఉందా? ప్లే చేయండి, నేను ప్లే చేయండి. అంటే 5.8% ఉండే ఓట్లు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తా అనుకున్నారు చంద్రబాబు మా నాయుడు. అదే ఇప్పుడు తెలుగుదేశం పొత్తు గురించి 5.8% ఉంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు అంత తెలివి తక్కువ వాడు ఇంట్లో అనుకున్నారా? నుంచి బయట రాలే 39% ఓట్లు ఉండే వ్యక్తి ఇంట్లో నుంచి బయట రాలేని మీరు 170 సీట్లు గెలుస్తాం అనుకుంటున్నారా? జనాల్లో 5 నిమిషాలు గెలిచి చూపించాలి కదా. 151 మీరు పార్టీ 2019 పెట్టి కథ 8 ఏళ్ళు మాట్లాడొద్దు. 5.8% ఓట్లు ఉన్నాయి, ఒక సార్, సీటు లేదు. మీరు మళ్ళీ విమర్శిస్తారు. విమర్శలు సార్, రియాలిటీ మాట్లాడుకుందాం. ఈ రోజు మీకు మాట్లాడమంటారా? ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, యశ్వంత్ గారు మాట్లాడండి. ఎస్, ఒక్క నిమిషం సార్. మీరు విమర్శలు 2019 అని కాదు, 19లో మీరు గెలిస్తే 14లో ఎందుకు ఓడిపోయినారండి? 19లో గెలిచిన వాళ్ళు 14లో ఎందుకు ఓడిపోయినారు? మేము 19లో ఓడిపోయినాం, 24లో గెలిచి తీరుతాం. మా పొత్తులు మా విషయాలు వదిలేసి జనాల గురించి ఆలోచించండి సార్. మీకు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచించండి. పక్క మీరు పార్టీ percentage పెంచుకునే ప్రయత్నం చేయాలి. మా జగన్మోహన్ సౌమ్య రెడ్డి చేస్తామండి. చేసేది కాదు. మా మీరు బాధలు జగన్మోహన్ ఎస్, మేము రెడ్డి ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి. వాళ్ళు Yes. చెప్పడమే సార్, మా internal ఎవరితోనైనా planning ఎవరితోనైనా మాకుంటుంది. పోతాం, రాజకీయాన్ని ఎస్, యశ్వంత్ గారు ఒక్క సార్ నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ ఆ ఓటు ఎవరికి ఎత్తుకుపోయిస్తున్నాడు? చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నాడు. అవును, సైకిల్ తప్పు గుర్తు కదా? ఇస్తున్నాం. దాని ప్రశ్న ప్రజలు ఒక ఆపోజిషన్ స్పష్టమైనటువంటి లేదా? క్లారిటీతో ఉన్నారు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. జనసేన యశ్వంత్ గారు, ఒక్క నిమిషం, ప్లీజ్. బ్యాలెట్ మీద సైకిల్ యశ్వంత్ గారు, ప్లీజ్ ప్లీజ్. ఎస్, వేణుగోపాల్ గారు, ప్రజలైతే ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉన్నారు. ఎవరు ఎటువంటి పొత్తులతో వచ్చినా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాలా, గత ప్రభుత్వాలకు ఓటు వేయాలా, లేకపోతే పొత్తులతో మా ముందుకు వచ్చేటువంటి ప్రభుత్వాలకు ఓటు వేయాలా? ఓటుతోనే సమాధానం చెప్తారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఓటు రూపంలో మేము మాట్లాడతామని అయితే ప్రజలు క్లారిటీగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో వేణుగోపాల్ గారు ఒక స్పష్టమైనటువంటిది, సీమ నుంచే చాలామంది సీఎంలు వచ్చారు, సీమ కొద్దిమంది చేతుల్లోనే ఉందనేటువంటి కామెంట్ కూడా చేశారు. కొత్త రక్తం రావాలి అని. సీమలో ఉన్నటువంటి వారు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ కోనసీమలో పెట్టుబడులు పెడతారు, కానీ కోనసీమ నుంచి ఎవరూ కూడా రాయలసీమలో వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి ధైర్యం చేయడం లేదు. అటువంటి పరిస్థితులు కూడా రాయలసీమలో లేదనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం రాయలసీమ, కొద్దిమంది చేతుల్లోనే ఉంది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దీన్ని ఎలా చూడాలి? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి స్టేజ్ పైన వచ్చి చెప్పాల్సింది మేము ఏమి చేస్తాం, జనసేన పార్టీ ఏమి చేస్తామని చెప్పాలి. లేదు వైఎస్ఆర్ పార్టీ ఏమి చేయలేదని ప్రశ్నించాలి. ఆ రెండు వదిలేసి ఏదో మాట్లాడతాడు. ఒకటి కూడా ప్రజలకి ఉపయోగపడిన మాటలు తప్ప ఏమంటే అవి మాట్లాడదు సార్. ఈ రోజు రోడ్లు అన్నారు, పెట్టుబడులు అన్నారు, లేదా మహిళల గురించి అన్నారు, విద్య గురించి అన్నారు, వైద్యం గురించి అన్నారు. దేనికైనా రమ్మని చెప్పు, చర్చకి మాట్లాడదాం. వాళ్ళు తెలుగుదేశం హయాంలో 2014 నుంచి 2019 వరకు ఏం ఖర్చు పెట్టారు, అదే విధంగా మేము ఏం ఖర్చు పెట్టాం ఈ 3 సంవత్సరాల్లో చెప్తాం. అదే విధంగా మీరు కృషి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు క్లారిటీ లేదని ఎవరు చెప్పారు? ప్రజలు క్లారిటీగా ఉన్నారు కాబట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక నిలకడ లేని మనస్తత్వం కాబట్టి ఆయనకు 5.8% ఓట్లు ఇచ్చారు. అదే కానీ ఆయన నిలకడ మనస్తత్వం ఉండి నేను ప్రతిపక్షంలో అయినా కూర్చోడానికి రెడీ, అధికారం ఇచ్చినా ఓకే అంటే అప్పుడు ప్రజలు నమ్మేది ఓటేస్తారు. నేను ప్రతిపక్షంలో మాత్రం ఉన్నాను, నాకు అధికారమే కావాలి, నేను ఏ పార్టీతో అయినా నేను కమిట్ అయిపోతానంటే అప్పుడు రాజకీయాల్లో విలువలు ఎక్కడిది? ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? విలువలు లేని రాజకీయాలు మనం ఎందుకు చేయాలి? విలువలు అనే మాటకు అర్థం తెలియని పార్టీ వీళ్ళు మాత్రం ఎవరైనా విమర్శించే హక్కు వీళ్ళు లేదంటారు. అంటే మీరేమని అర్థము? మీరు మాత్రమే ప్రశ్నించాలా, వేరే వాళ్ళు ప్రశ్నించే హక్కు లేదా? అదేమైనా రైట్స్ ఇచ్చారు మీకు మాత్రమే ప్రజలు? మాకివ్వలేదు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు. సార్ ఈ రోజు అదే దిగజారిపోయినాయి రాజకీయాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓటేస్తే ఆ పవన్ కళ్యాణ్ ఎత్తుకుపోయి ఆ ఓటు ఎవరికి అమ్ముతున్నాడు? చంద్రబాబు నాయుడు అమ్ముతున్నాడు. అంటే పొత్తులతో ప్రభుత్వాలను ఏర్పాటు ఒక నిమిషం వేణుగోపాల్ గారు, పొత్తులతో ప్రభుత్వాలని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు మనం
గతంలో చూసాం, రీసెంట్గా కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పొత్తులతోనే ప్రభుత్వాలు నడిచేటువంటి పరిస్థితులు ప్రాంతీయ పార్టీల విషయంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. దానికి సంబంధించి 2014లో మేము వస్తుంది అనుకున్నాము, రాలేదు. మళ్ళీ 2019 పొత్తుల్లో పోయామా? అంటే వాళ్ళకొక ఇది మాకొక ఆదర్శం. అది పార్టీల ఇష్టం వేణుగోపాల్ గారు, అది పార్టీల ఇష్టం. ఎవరితో ఏ పొత్తులో వెళ్ళాలి అనే దానికి సంబంధించి పార్టీలు. ఇప్పుడు నీకు ఓటు వేస్తే నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఓటు? నువ్వు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తున్నావు? నిన్ను నమ్మి నీ కార్యకర్తలు నీ జెండా మోస్తామని వస్తే నువ్వు 2014 ఏం చేశావు? తెలుగుదేశం జెండా మోయమన్నావు, బీజేపీ జెండా మోయమన్నావు. 2019 పొత్తులో భాగంగా జరిగేటువంటి పరిణామాలు వేణుగోపాల్ గారు ప్లీజ్ పొత్తులో భాగంగా జరిగేటువంటి పరిణామాలకు సంబంధించి ప్లీజ్ దానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్న చేయమన్నావా? ఎస్ రైట్, మాట్లాడదాం తప్పకుండా వేణుగోపాల్ గారు, ప్లీజ్ మాట్లాడదాం. ఎస్ కోటేశ్వరరావు గారు, అది రాజకీయ పార్టీల ఉన్నటువంటి వెర్షన్. ప్రజలైతే ఒక క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారు. ఎవరితో ఎటువంటి పొత్తులు పెట్టుకున్నా ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, గతంలో టీడీపీ హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, జనసేన ఎవరితో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఎవరవుతారు ఏంటిదనే దానికి సంబంధించి పక్కన పెడితే మాత్రం పొత్తులపై మాత్రం ఒక క్లియర్ కట్ క్లారిటీతో ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా ఇప్పుడు దేశ రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులు, ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, అవన్నీ చూసినప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు అనేటువంటిది అదేమి తప్పు కాదు. అవును, ఏ పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ, లేదా జనసేన, బీజేపీ, వైసీపీ ప్రభుత్వం, ఈ 3 పార్టీలు కలిసి చేసినా, ఆ 3 పార్టీలు కలిసి చేసినా, అది ఏ ప్రాతిపదిక మీద కలిసి పనిచేస్తున్నారు అనేటువంటిది జనం చూస్తారు. అందుకని రాజకీయంగా దాన్ని తప్పు పట్టడం నేనైతే తప్పు పట్టను, జనసేన విషయంలో కానీ వైసీపీ విషయంలో కానీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన యశ్వంత్ గారు నాకు వైసీపీ ప్రభుత్వ అక్రమాలు కనిపించవా అని అడిగారు. మొట్టమొదటిసారిగా యశ్వంత్ గారిని ఈ డిస్కషన్ లో నేను ఆయన కలిశాను. మన వేణుగోపాల్ గారికి తెలుసు నేను వైసీపీ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి విమర్శలు గతంలో చేశానో ఆయనకి తెలుసు. అనేక డిస్కషన్స్ లో మాట్లాడదాం. ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. స్టే ట్యూన్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. ఇక కోటేశ్వరరావు గారు మీరు కంటిన్యూ చేయండి. అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వం అంటే యంత్రాంగం కావచ్చు, వాళ్ళ రాజకీయ నాయకుల యొక్క పనిమును కావచ్చు, చేస్తున్నటువంటి అక్రమాలు లేదా వేధిస్తున్నటువంటి దాన్ని నేను ఎప్పుడు సమర్థించలేదు, సమర్థించను కూడా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక 3.5 సంవత్సరాల పాటు బీజేపీ కూడా దానిలో భాగస్వామిగా ఉంది. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఏ జిల్లా టూర్కి వెళ్ళినా, ఏ టూర్కి వెళ్ళినా కానీ ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళు, వామపక్షాలు కానివ్వండి లేదా వైసీపీ కానివ్వండి, ప్రజా సంఘాల నాయకుల్ని గృహ నిర్బంధం చేయకుండా ఎప్పుడైనా ఆయన స్వేచ్ఛగా వెళ్ళాడా అనేటువంటిది ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు ఆక్వా ఫ్యాక్టరీ వల్ల ఏర్పడుతున్నటువంటి కాలుష్యానికి వ్యతిరేకంగా నర్సాపురం ప్రాంతంలో అక్కడి జనం ఆందోళన చేస్తే నెలల తరబడి మహిళలతో సహా అనేక మందిని జైలు పాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా మాట్లాడారా? అప్పుడేమి ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాక్షసత్వంగా గుర్తురాలేదా? బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు కూడా భాగస్వాములే. ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి కూడా ఉన్నాడు అప్పుడు. అప్పుడేమి వాళ్ళకి రాలేదా? అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా అంతే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మనం ఇచ్చేటువంటి పన్నులు కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఇస్తున్నాయి, కొన్ని ఆ పథకాలను అమలు జరుపుతున్నారు. గత 3 సంవత్సరాల్లో కానివ్వండి, అంతకుముందు కానీ విభజన హామీలను అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమలు జరపలేదు, పాసిపోయిన లడ్డూలని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే విమర్శించారు కదా. బీజేపీతో బంధం వేసుకున్న తర్వాత మరి ఈ 3 ఏళ్లలో వాళ్ళు ఏమైనా సాధించింది ఏమన్నా ఉందా? లేదు. విశాఖ రైల్వే జోన్ గురించి ఏం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? బీజేపీ ఎందుకు మాట్లాడరు? లేదా తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడదు? ఎవరు అడిగారు? వాళ్లే కదా చెప్పింది ఎన్నికలకు ముందు మేము విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చెప్పి. దాన్ని ఇంతవరకు అమలు జరపడానికి ఇబ్బంది ఏముంది? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి పవన్ కళ్యాణ్ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నారు, అందుకు హర్షణీయమే, అది మంచిదే. కానీ బీజేపీ ఏం చెప్తా ఉంది? పదే మేము ఏమైనా సరే దాన్ని ప్రైవేటీకరిస్తాము, అమ్మేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తా ఉంది.
మరి మిత్రధర్మంగా పాటించి పవన్ కళ్యాణ్కి ఏమన్నా బీజేపీ గౌరవిస్తా ఉందా? గౌరవించట్లేదు. అందువలన ఇవ ఇలా చూసుకున్నప్పుడు గతంలో ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రశ్నిస్తున్నారని జనం ఆలోచించరా? నేను ప్రశ్నించడం కాదు, లేదా నేను చెప్పడం కాదు. గతంలో మరి చంద్రబాబు నాయుడు హయాంలో పోలీస్ ఎక్సెస్ ఏమీ లేకుండా అంతా సజావుగా సాగిందా? అప్పుడు ఎందుకని మాట్లాడలేదు వీళ్ళందరూ? అందుకని చంద్రబాబు నాయుడు ఉన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, లేదా బీజేపీ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల సంగతి ఏమిటి? జర్నలిస్టులు కవర్ చేయడానికి, వార్తలు కవర్ చేయడానికి వెళ్ళినటువంటి జర్నలిస్టులని జైళ్లలో పెట్టినటువంటి మహానుభావులు బీజేపీ వాళ్ళు. మరి అటువంటి వాళ్ళతోనూ, లేదా చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ ఏంటో మనకు తెలుసు, ఇటువంటి వాళ్ళతోనూ కలిసి మేము ప్రజాస్వామ్యాన్ని తెస్తాము, లేదా ప్రజారంజక పాలన తెస్తాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే జనానికి చెవుల్లో పూలు పెట్టడం తప్ప వాస్తవం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు జరపాల్సింది ఎందుకు అమలు జరపరు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందువలన ఎవరి నాటకం వాళ్ళు ఆడుతున్నారు, ఎవరికి అధికారం కోసం దాన్ని చేస్తున్నారు. ఏమిటి మా నాయకుడు, జనసేన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఏమిటి వీళ్ళ ధైర్యం ఏమిటి? వీళ్ళ ధైర్యం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే మా వాడిని చేస్తారు, అనివార్యమే చేస్తారు అనేటువంటి ఒక ఆశ. ఇట్లాంటివి అనేక రాష్ట్రాల్లో ఇలాంటివన్నీ జరిగాయి. అదేమి కొత్త ఏం కాదు, లేకపోతే వీళ్ళకేమి కొత్తగా వచ్చినటువంటి తెలివితేటలేవి కాదు. కేరళలో 5 సీట్లు 6 సీట్లు ఉన్నటువంటి సిపిఐ నాయకులు 2 సార్లు ముఖ్యమంత్రులు అయ్యారు. అక్కడ మెజారిటీ, అత్యధికమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో 5-6 సీట్లు 10 సీట్లు ఉన్నటువంటి సిపిఐ కూడా 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అయింది. అందువల్ల అటువంటి అవకాశం మనకు రాదా అనేటువంటిది జనసేన నాయకుల యొక్క అభిప్రాయం. ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, దాన్ని మనం ఏమి తప్పుపట్టం. కానీ ఫెయిర్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. ఆ ఫెయిర్నెస్ అనేటువంటిది ఉండాలి. అలా కాకుండా దోబూచులాడాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పొత్తులో భాగంగా లీడ్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, లేకపోతే తక్కువగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చినా, లేకపోతే ఎక్కువగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చినా సగం సగం ముఖ్యమంత్రులుగా చేస్తారా, లేకపోతే ఎలా ముందుకు వెళ్తారనేది అదొక వ్యూహంలో భాగంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కోటేశ్వరరావు గారు మాట్లాడదాం ఒక్కసారి. మాట్లాడదాం. యశ్వంత్ గారు, సంస్థాగతంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సంస్థాగత లోపాలన్నింటినీ సరిదిద్దుకుంటూ ముందు వాటి మీద దృష్టి పెట్టాం, తర్వాత విధానపరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తామన్నటువంటి ఒక మాట కూడా చెప్పారు. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో అసంతృప్త నేతలు, అంటే ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఆ జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి నేతల విషయం కావచ్చు, నేతలకి కార్యకర్తలకి చాలా గ్యాప్ ఉంది. కార్యకర్తల మనోభావాలు కానీ, లేకపోతే కార్యకర్తలు వారు ఏమనుకుంటున్నారో, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారో అనేది కార్యకర్తలతో కలిసి ఎక్కడా కూడా జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు డిస్కస్ చేయడం లేదు అనేటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపై? ఎక్కువ సమయం తీసుకోండి సార్, ఒకే ఒక విషయంతో ముగిచ్చేస్తాను. మేము మొదటి నుంచి కూడా నాయకుడు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి నడిచినాం సార్. 2014 నుంచి కానివ్వండి, ఎప్పటి నుంచి కూడా మేము ఎన్నేళ్ళైంది పార్టీ పెట్టి, అయ్యో నెక్స్ట్ టైం సీఎం సీట్ మనకు రాకపోతే మన ఆస్తులు పోతాయే, మన వ్యాపారాలు పోతాయనే వ్యామోహం మనకు లేదు. లేదా తల్లిని తిట్టినోడిని, తండ్రి దొంగన్నోడిని తీసుకొచ్చి సీట్ డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించుకునే అవసరం. ఇటీవల ముఖ్యమంత్రి పదవి గురించి, అలాగే అధికారం గురించి పదే పవన్ కళ్యాణ్ చర్చ ఖచ్చితంగా ఏదన్నా ఒక పరిధి ఉంటుంది సార్. ప్రజాశ్రయ కొత్త రాష్ట్రం 2014 మనకు మొదటి ఎలక్షన్, ఎవరు అనుభవజ్ఞులు ఎవరు వస్తే బాగుంటుంది. జగన్ 2014లో వచ్చింటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఆ రోజు కూడా ఉండేది సార్. స్వర్ణమయం అయిపోదు మొత్తం కూడా. ఆ రోజు రాష్ట్ర భవిష్యత్ ఆలోచించి త్యాగానికి సిద్ధపడి వదిలేశారు. ఈ రోజు చేసే పోటీ ఆ రోజు చేయలేకుండా కాదు, మాకు వర్గం లేకుండా కాదు, కళ్యాణ్ గారిని నిలబెట్టాలనుకుంటే డబ్బులు పెట్టి నిలబడే వాళ్ళు లేక కాదు. ఈ రోజు కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే, మళ్ళీ మా అధ్యక్షుడు క్లియర్ గా చెప్పాడు, భోజనాలు పెట్టకుండా, టీలు ఇవ్వకుండా, ఓటుకు నోటు ఇవ్వకుండా పరిపూర్ణమైన ఒక క్లీన్ పాలిటిక్స్ మేము తీసుకొస్తాం. మార్పుకు టైం పడుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ క్యాడర్ కొనుక్కున్నారు, కాంగ్రెస్ క్యాడర్ ని, వాళ్ళ తల్లిని తిట్టిన వాళ్ళని, వాళ్ళ తండ్రిని తిట్టిన వాళ్ళని, వాళ్ళ తండ్రి పైన దాడులు చేసిన వాళ్ళు కొనుక్కొని ఈరోజు అన్ని తుడుచుకునేస్తున్నారు. అంతా మర్చిపోయినారు అందరూ. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే తిరిగి కూడా చూడని వాళ్ళు ఈరోజు వైసీపీలో మంత్రులు. కొడాలి నాని ఎవరండి? అతను తెలుగుదేశంలో హరికృష్ణ గారి చంద్రబాబు నాయుడుకి కుడిభుజంగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారిని నాన్న మాటలు అంటే ఈ రోజు ఒక కండువా మార్చేస్తే అంత క్లీన్ పాలిటిక్స్ అయిపోయింది వాళ్ళకి. ఇట్లా అడ్డదారులు తొక్కి దిక్కుమాలని దిగజారిపోయిన రాజకీయాలు చేసింటే
కళ్యాణ్ గారు 2014లో మంత్రి అయింటాడు, 2019లో ఇంకా పెద్ద పొజిషన్ కూడా పోయింటాడు. అనుకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా తప్పలేదు. మేము ఏ రోజు స్వార్థం చూసుకోలేదు సార్. మా పార్టీ అధికారంలోకి రావాలా, మేము గెలవాలనుకునే స్వార్థం. కొత్త రాష్ట్రం బాగుపడాలి. మాకు 100 కోట్లు లేవు సార్. వీళ్ళకి జిల్లాకు ఒకడు ఉన్నాడు, మాకు అట్లా 100 కోట్లు లేవు, కేసులు లేవు, ఎవరికి భయపడాల్సిన పనుల. ఇంకొక విషయం, చిన్న విషయం ముగిచ్చేస్తాం సార్. బీజేపీకి బౌండ్ అయి కూర్చోన్నామన్న వర్షంలో ఇందాక వైసీపీ నాయకులు అన్నప్పుడు, మీరు అంత ధైర్యవంతులు, అంత పోటగాళ్ళు అన్నప్పుడు, మన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేయకుండా బీజేపీ క్యాండిడేట్ ఎందుకు సపోర్ట్ చేస్తారు సార్? ఆంధ్ర నుంచి ఒక్క సీటు పోయిందా? ఆంధ్ర నుంచి ఒక్క ఓటు పోయిందా వాళ్ళకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో? వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పొలిటికల్ పార్టీ ఈజ్ బౌండెడ్ టు బీజేపీ. అది వాస్తవం ఒప్పుకోండి. మీరు, మీకు అంత ధైర్యం ఉంది కదా, ప్రత్యేక హోదా రాలేదు కదా, తిరగబడండి. మీ ఎంపీలు ఉన్నారు 22 మంది, ఏం చేస్తామని పార్లమెంట్ లో అప్పుడు కాళ్ళు పట్టుకోండి. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ గారు ప్లీజ్ అటువంటి మాటలు ప్లీజ్. చర్చ ఇది, ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ ఇవ్వండి. పెద్దలు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మీ మాట తీరు బాగుంటే మీకన్నా బాగా మాట్లాడగలం. గుర్తుపెట్టుకోండి, మీకన్నా చాలా బాగా మాట్లాడతాం. మోడీ చంక జనసేన ఒకరు. వేణుగోపాల్ గారు ఒక చిన్న బ్రేక్. అలాగే ఒక చిన్న బ్రేక్. వేణుగోపాల్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. సార్ మేము ఒకటే సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అభివృద్ధిని నమ్ముకున్నారు. ఏం రా అంటే ప్రజలకి మనం మేలు చేస్తే మళ్ళీ జగన్ రావాలి, మళ్ళీ జగన్కే ఓటేయాలని చెప్పి ప్రజల్లో రావాలంటే ఖచ్చితంగా ఎస్సీలకి అయితేనేమి, ఎస్టీలకి అయితేనేమి, బీసీలకి అయితేనేమి, మైనార్టీలకి అయితేనేమి, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకైతేనేమి ప్రతి ఒక్కరికి ఈరోజు సంక్షేమంతోనూ అదేవిధంగా అభివృద్ధితోనూ ఈరోజు మనం ప్రజల్లో పోతే రేపు ఖచ్చితంగా తిరిగి ఓటేస్తారు. అవన్నీ లేకుండా ఈరోజు ఏ చంద్రబాబు నాయుడుతో పొత్తా, లేకపోతే బీజేపీతో పొత్తా, లేకపోతే ఇంకోటితో పొత్తా అంటే ప్రజలు మనల్ని నమ్మి ఓటేస్తే మనం ఆ ఓటు తీసుకుని పక్క పార్టీ వాడికి అమ్మేసి క్యాష్ చేసుకోవడమే. అది ఆ ఓటుని వృధా చేసినట్టు. నిన్ను చూసేశారు, చంద్రబాబు నాయుడు చూసి లేదు. ఆ 6% ఓట్లు నువ్వు తీసి నిన్ను చూసేశారు. 6% ఓట్లు ఎత్తుకుని నువ్వు గంప గుర్తిగా ఎత్తుకుని తెలుగుదేశం కమ్మేస్తున్నావు. అదే తప్పు అని చెప్తున్నాం. దాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగంలో నీకు ఒక్కడికే కాదు హక్కు, ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి, లేదా పవన్ కళ్యాణ్ నాకు ముఖ్యమంత్రి పదవినే ఇవ్వండి, లేదు నన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టానంటే అప్పుడు ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని నువ్వు కలిగించలేకపోతున్నావు. దాన్ని మేము విమర్శిస్తే మేము ఎవరితోనో పొత్తుకు పోతామంటావు. అంటే నీకు ఒక్కడికైనా విమర్శించే హక్కు ఉండేది. ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. 1,65,000 కోట్లు సంక్షేమానికి ఇచ్చాము, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టాము. దాని గురించి చర్చకు రామంటే దాని గురించి చర్చకు రారు, ఏదేదో చెప్తారు, ఏదేదో మాట్లాడతారు. ఆ దుష్టతో కలిపి ఈ పవన్ కళ్యాణ్ ఒకరు చేరి విమర్శించడమే తప్ప ఈ రోడ్డుకి ఎంత ఖర్చు పెట్టాం, వాళ్ళు 5 ఏళ్ళు ఎంత ఖర్చు పెట్టాం, మేము 3 ఏళ్ళు ఎంత ఖర్చు పెట్టాం, చర్చకి మాట్లాడదాం. అదేవిధంగా మహిళలకు ఏం చేస్తున్నాడు, అదేవిధంగా విద్యలో ఏం మార్పులు వస్తున్నాయి, అదేవిధంగా ఆరోగ్యానికి ఏం ఖర్చు పెడుతున్నాడు, ఇవన్నీ మాట్లాడరు. ఏదో తలా తోకాలి అని ప్రశ్నలు వేస్తారు, దానికి సమాధానం చెప్పలేదంట. రైట్, మాట్లాడదాం తప్పకుండా. రైట్, కోటేశ్వరరావు గారు మీరు ఫైనల్ గా ఒకటే, వైసీపీ ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతున్న మాట వాస్తవం. అట్ ది సేమ్ టైమ్ ప్రజల మీద మోపుతున్నటువంటి భారాలు కూడా దాదాపు దానికి సమానంగా ఉన్నాయి. 5 సంవత్సరాల చివరికి చూసుకున్నట్లయితే సంక్షేమ కార్యక్రమాలకి జనానికి ఎంత నిధులు డైరెక్ట్ గా ఇచ్చారా, ఖర్చు పెట్టారా అనేది చూస్తే జనం మీద మోపినటువంటి భారాలు కూడా దాదాపు అంతే సమంగా ఉంటాయి. అందువల్ల ఆనాడు ఉన్నటువంటి ధరలు లేదా నిరుద్యోగము, దారిద్ర్యం వీటన్నిటిని బట్టి జనం బేరీజు వేసుకొని ప్రభుత్వాన్ని ఉంచాలా లేకపోతే దించాలా అనేటువంటిది చూస్తారు. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కనుక ఒకవేళ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా వెళ్ళేట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని చేసింది ఏమిటి, లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధరల తగ్గింపు కానివ్వండి, లేదా జనం మీద మోపినటువంటి భారాలు, వీటన్నిటిని కూడా జనం బేరీజ్ వేసుకుంటారు.
రాజకీయాలను కూడా చూస్తారు. అందువలన ఒక స్పష్టమైనటువంటి విధానాలు లేదా ఒక స్పష్టమైనటువంటిది అంటే రాజకీయ సంబంధితమైనటువంటి అంశాల్లో ఒక స్పష్టత వచ్చిన తర్వాత జనం యొక్క ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. అప్పుడు పోలరైజ్ అవుతాయి. అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనే అబ్జర్వేషన్ లోనే ఉంటారు తప్ప ఒక నిశ్చయానికి రారు అనేటువంటిది ఈ సందర్భంగా నేను అంటే ఇటీవల ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది కోటేశ్వరరావు గారు. అకౌంట్లో డబ్బులు వేస్తే సరిపోదు, బయటికి వెళ్తే రోడ్లు బాగుండాలి, ఇంట్లో ఉంటే విద్యుత్ కరెక్ట్గా ఉండాలి, ఎటువంటి పన్నుల భారాలు కూడా విపరీతంగా లేకుండా ఉంటే బాగుంటుంది, అకౌంట్లలో వేసినటువంటి డబ్బుని పన్నుల రూపంలో తీసేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయిగా, ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ మారాలి అనేటువంటి ఒక వెర్షన్. నేను చెప్తున్నది అదే. ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు, ఆ అకౌంట్ లో వేసినటువంటి డబ్బులు వేరే రూపంలో ఇతర భారాల రూపంలో వసూలు చేస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా జనం లెక్కలు వేసుకుంటారు. మనకు వచ్చిందంత, మనం చేసిందంత, మనకి రాష్ట్ర ప్రభుత్వం చేసిందంత లేదా కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి జనం కూడా లెక్కలు వేసుకుంటారు కదా. ఇప్పుడు వైసీపీ నాయకులు మేము 1,60,000 కోట్లు ఇస్తున్నామని లెక్క చెప్తున్నారు, అదే విధంగా జనం కూడా లెక్కలు వేసుకుంటారు. జనం మరి అంత అమాయకులు కాదు కదా. అందుకని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా కొన్ని సంక్షేమ పథకాలను అమలు జరిపాడు ఆయన కూడా. కానీ అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు జరుపుతారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి కొంత శాతం అడ్డు మొగ్గింది. అందువల్ల రేపు ఈ 3 పార్టీల కూటమి ఇంతకంటే భిన్నమైనటువంటి సంక్షేమ పథకాలను ఏం అమలు జరుపుతారు ఏమిటి అనేటువంటివన్నీ కూడా జనం చూస్తారు కదా. శ్రీలంక అయిపోతుందని కూర్చున్నారు సార్, ఇంకా వాళ్ళేం సంక్షేమ పథకాలు. అందుకనే ఇప్పుడు అదే చెప్తాను నేను. ఇప్పుడు శ్రీలంక అయిపోతుందని విమర్శించినటువంటి వాళ్ళు రేపు కొత్తగా జనం ముందుకు ఏ నినాదాలతో వెళ్తారనేది కూడా చూస్తారు కదా. అందుకని 2 పార్టీలకి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితే ఉన్నది అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ యశ్వంత్ గారు, మీరు కంక్లూడ్ చేయాలి ఫైనల్గా. సరే సార్, సమయానుభవం ఎక్కువ తీసుకోను. మా వైసీపీ పెద్దలు అన్నట్లు 5 కోట్ల మంది సంతోషంగా ఉండేది పక్కలో పెడదాము. గత వారం కడపకు వచ్చినప్పుడు మా అధ్యక్షుల వారు 170 నుంచి 172 కుటుంబాలు, రైతు కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఒక్కొక్క కౌలు రైతుకు ₹1,00,000 ఇచ్చాము. మీ సొంత జిల్లాలో ఉన్న 170 మందికి మీరేం పొడి చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆ తరువాత 5 కోట్ల మంది దగ్గరికి వెళ్దాం. ఇంకా ఎన్నికల విషయానికి వద్దామా? రాష్ట్రం అంతా వద్దు సార్, 170 నియోజకాలు వద్దు. మా దగ్గర నుంచి మీరు ఒక ఎమ్మెల్యేని కొట్టేస్తున్నారు. ఆ ఒక్క స్థానంలో ఆ ఎమ్మెల్యేని మీ వైసీపీ నుంచి నిలబెట్టుకోండి, జనసేన నుంచి అభ్యర్థిని సింగిల్ గా నిలబెడతాం, ఎన్నికలకు రండి పోదాం. మీ కంట్రోల్లో ఉన్న మా ఎమ్మెల్యేని రాజీనామా చేపించి ఒక్క ఎలక్షన్లకు పోదాం సార్. ఆ ఒక్క దాంతో తెలిసిపోతుంది మీ అభివృద్ధి ఏంది, మీ సంక్షేమం ఏంది. మీ 1000 కోట్లు పేపర్ల మీద ఉందండి, జనాల దగ్గర లేదు. పేపర్ల మీద ఉంది, అది రోడ్ల మీదకి వచ్చిందా, మీ జోబీల్లోకి వచ్చిందా, ఇంకా వచ్చే ఎలక్షన్లప్పుడు మీకే అర్థమవుతుంది. ఇవన్నీ ఇంత ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎందుకు రోడ్ల మీద తిరగలేకపోతున్నారో, ముఖ్యమంత్రి ఇల్లు దాటి ఎందుకు బయట రాలేకపోతున్నారో ఇంకా దేవుడికే తెలియాలి. రైట్ థ్యాంక్ యూ తిరుత్తన్ వేణుగోపాల్ గారు, యశ్వంత్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగా పక్కా రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొత్తులపై కూడా క్లియర్ కట్గా ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది అనేటువంటి మాట. అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటామని కాకుండా ఇప్పటి నుంచే ఒక రాజకీయపరమైనటువంటి స్టాండ్తో ముందుకు వెళ్తే ప్రజల్లో కూడా ఒకంత క్లియర్ కట్గా క్లారిటీ ఉంటుంది. జనసేన పార్టీ విధానాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రజల్లో ఒక అవగాహన ఉంటుందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా కాకపోయినా కానీ అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ప్రజల్ని ప్రభావితం చేస్తాయి అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.